హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి కేక్ బేస్ అనేది వేస్ట్ కింద పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాగా చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఆర్ట్ అనేది. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ బేస్ తీసుకున్నానండి, కేక్ బేసు. దీనికైతే బ్లాక్ కలర్ అయితే ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసేసాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను. మీకు నచ్చింది డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఒకవేళ సేమ్ ఇలాగే కావాలంటే ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి మొత్తం అంతా ఇలాగా క్లేన్ అయితే గమ్ముతో అయితే ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇది మౌల్డెడ్ కే అనేసి ఉంటుంది కదా, నేను చూపించాను కదా, ఆ రెండింటిని మిక్స్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత వాటిని ఇలాగా చేత్తోనైతే చేసుకుని ఈ విధంగా మొత్తం అంతా మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా ఇదంతా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా గమ్తో స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు కలర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ విధంగా బెర్రీస్ని అయితే తయారు చేస్తున్నాను. మీకు ఈ ఆర్ట్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఎన్నో మరిన్ని వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో చేయండి. ఈ విధంగా మొత్తం అంతా స్టిక్ చేసేసుకోవాలి. మొత్తం అంతాని చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం డ్రై అవ్వాలన్నమాట. ఇది ఈ విధంగా చూసినా చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇది ఒక పావు గంట అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత అప్పుడు మనకి ఇప్పుడు కలర్స్ అని యాడ్ చేసుకుందాము. ఇలాగా నేను గ్రీన్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే థిక్ గ్రీన్ అయితే తీసుకున్నాను. థిక్ గ్రీన్ అయితే వేసుకుంటూ మొత్తం లీవ్స్కి అలాగే ఇలాగా కాడలకి మొత్తం అంతా కలరింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అంతా గ్రీన్ కలర్తో అయితే ఆకులు అలాగే కాడల్ని ఈ విధంగా మొత్తం అంతా కలర్ అయితే చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మనమైతే లైట్ గ్రీన్ అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం కలర్ అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు లైట్ గ్రీన్ అనేది పైన అనేది ఇలాగా మనం కొంచెం అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనకి షైన్ అనేది వస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా లైట్ కలర్ని అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం థిక్ లైట్ కలర్తో బాగుంటుంది చూడడానికి కూడా, లుక్ వైజ్గా న్యాచురల్ లుక్ అనేది వస్తుంది మనకి అప్పుడు. ఇప్పుడైతే ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చెర్రీస్కి అయితే రెడ్ కలర్ అయితే మొత్తం అంతా ఇలాగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. రెడ్ కలర్ వేసుకుంటే మనకి బాగుంటుంది చెర్రీస్ చూడడానికి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కలరింగ్ అయితే వేసేసుకుంటున్నాను. రెడ్ కలర్ అయితే తీసుకుని కలర్స్ లింక్ అయితే ఇక్కడ అయితే ట్యాగ్ చేస్తాను. కమ్యూనిటీ పోస్ట్లో ఉంటాయి, చెక్ చేయండి. లేదంటే ఈ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి, చూడండి. నేనైతే మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను ఈ కలర్స్ ఇవిని. ఈ విధంగా మొత్తం అంతా కలరింగ్ అనేది వేసుకోవాలి. నేను మొత్తం అంతా వేసుకుని చూపిస్తాను. మనకి అక్కడక్కడ ఒకవేళ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ అనుకుంటే బ్లాక్ కలర్ ఎక్కడైతే అంటుకుందో అక్కడ కొంచెం అయితే లైట్గా అప్లై చేయండి. మనకి ఆ కలర్ అనేది కనిపించకుండా నీట్ లుక్ అనేది మనకి బాగుంటుంది చూడడానికి. అది కూడా డ్రై అయిపోతుంది కాసేపు ఉన్న తర్వాత. ఈ విధంగా అయితే మొత్తం అంతా పెయింట్ అనేది చేసుకోవాలి. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకుని ఇలా తీసినప్పుడు కలర్ అయితే అలా కనిపించింది, కానీ చాలా బాగుందండి. మీకు నచ్చితే లైక్ చేసి